2024లో ఇండియాలో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కొన్ని బెస్ట్ ఫిల్మ్స్ అయ్యాయి. ఇండియాలో చాలా ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందులో చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి. కానీ కొన్ని మాత్రమే బెస్ట్ ఫిల్మ్స్ గా మిగిలిపోతాయి. ఆ మూవీస్ లో టాప్ 10 బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. నెంబర్ 10 ప్రేమలు. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి రామ్ కామ్ మూవీ. ఈ మధ్య కాలంలో ఇలాంటి రామ్ కామ్ మూవీస్ రావడం చాలా తక్కువ. ఎలాంటి అసభ్యకరమైన సీన్స్ లేకుండా అందరూ కలిసి చూసేలా ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 9 ఆవేశం. ఇది ఒక న్యూ ఏజ్ గ్యాంగ్స్టర్ కామెడీ మూవీ. రంగా అనే గ్యాంగ్స్టర్ గా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ఫహద్ ఫజల్ గారు అదరగొట్టేశారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీనే అయినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవైపు నవ్విస్తూనే మరోవైపు మదర్ సెంటిమెంట్ తో అందరికి కనెక్ట్ అయ్యేలా బాగా తీశారు. నెంబర్ 8 హనుమాన్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఇండియన్ సూపర్ హీరో మూవీ. మన ఇండియన్ హిస్టరీలో ఉన్న క్యారెక్టర్స్ తో కూడా మూవీస్ తీసి వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని నిరూపించిన మూవీ హనుమాన్. నెంబర్ 7 కల్కి 2898 AD. మార్వెల్ సిరీస్ లో సూపర్ హీరో సినిమాలు వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. అలాంటి సూపర్ హీరో మూవీ మన పురాణాల నేపథ్యంలో వస్తే ఎలా ఉంటుంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కల్కి 2898 AD. మహాభారతంలోని కొన్ని క్యారెక్టర్స్ ని వారికి ఉన్న పవర్స్ కి ఓ ఫిక్షనల్ వరల్డ్ ని క్రియేట్ చేసి డైరెక్టర్ నాగశ్విన్ చేసిన మ్యాజిక్ కి ఇండియన్ మూవీ లవర్స్ అయితే ఫిదా అయిపోయారు. నెంబర్ 6 మైదాన్. హైదరాబాద్ కు చెందిన లెజెండరీ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితాన్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. 1951 కు ముందు భారత్ ఫుట్బాల్ గేమ్స్ లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రహీం కోచ్ గా వచ్చాక ఇండియన్ ఫుట్బాల్ టీం ఎలా ఎదిగింది అనేది ఈ మూవీలో చాలా ఎమోషనల్ గా చాలా బాగా చూపించారు. నెంబర్ 5 అమర్ సింగ్ చమ్కీలా. 27 ఏళ్లకి హత్యకు గురైన సెన్సేషనల్ పంజాబీ సింగర్ బయోపిక్ ఇది. బయోపిక్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయడంలో బాలీవుడ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. అలానే ఈ మూవీ కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా బాగా తీశారు. నెంబర్ 4 లాల్ పటా లేడీస్. ఈ మూవీలో చాలా సీరియస్ ఇష్యూని చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ ని నవ్విస్తూనే ఆలోచించేలా కూడా చేశారు. ఇలాంటి ఒక మంచి మూవీని ఫ్యామిలీతో కలిసి చూస్తే చాలా బాగుంటుంది. నెంబర్ 3 ఆడు జీవితం ది గోట్ లైఫ్. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ కి, లుక్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ లో మాడ్యులేషన్ లో చూపించిన వేరియేషన్స్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. నెంబర్ 2 మంజుమల్ బాయ్స్. సర్వైవల్ జోనర్ అనేది హాలీవుడ్ లో చాలా ఫేమస్, కానీ ఇండియాలో ఇలాంటి మూవీస్ రావడం చాలా తక్కువ. 2006లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అందరికి నచ్చేలా తీయడం ఇంకా గ్రేట్. ఈ మూవీ ఇండియన్ స్క్రీన్ పై వచ్చిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. నెంబర్ 1 మహారాజా. విజయ్ సేతుపతి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ ఒక రివెంజ్ థ్రిల్లర్, అది కూడా ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి చాలా బాగా అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశారు. మరి మీకు ఈ ఇయర్ లో వచ్చిన మూవీస్ లో బెస్ట్ మూవీ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.